రండి ఈరోజు మనం ప్రకృతిలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. మన కంటికి కనిపించే గడ్డిపోచ దగ్గరనుండి పెద్ద పెద్ద జంతువుల వరకు ప్రతి జీవి వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. మన ఈ ప్రయాణంలో 6 స్టాప్సున్నాయన్నమాట. ఒక సింపుల్ వాక్తో మొదలుపెట్టి మొక్కలు, జంతువుల ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్ళి చివరికి ఈ అందమైన జీవ వైవిధ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుంటాం. ఇది మన జర్నీకి ఒక రూట్ మ్యాప్ లాంటిది. సరే, మన వర్చువల్ నేచర్ వాక్ మొదలు పెడదాం. ఊహించుకోండి, మనందరం కలిసి ఒక పార్కులో నడుస్తున్నాం. చుట్టూ పక్షులు, రకరకాల పురుగులు, మొక్కలు. ఒక్క క్షణం ఆలోచించండి. మన ఇంటి బయట అడుగు పెడితే చాలు, ఎన్ని రకాల జీవులు కనిపిస్తాయి. అసలు మనం ఎప్పుడైనా అంత శ్రద్ధగా గమనించామా? జీవవైవిధ్యం అనే పెద్ద కాన్సెప్ట్ ఈ చిన్న ప్రశ్నతోనే మొదలవుతుంది. మన ప్రయాణంలో మొదటి స్టాప్కి స్వాగతం. ఇక్కడ మనం మన చుట్టూ నిశ్శబ్దంగా ఉండే మొక్కల ప్రపంచంపై దృష్టి పెడదాం. పెద్ద పెద్ద చెట్ల నుండి చిన్న గడ్డి వరకు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. చూడండి, పెద్ద పెద్ద ఆవిష్కరణలు ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న పరిశీలనలతోనే మొదలవుతాయి. అచ్చం సైంటిస్ట్లాగే మనం కూడా గడ్డికాండం ఎంత మెత్తగా ఉంది, తులసి ఆకులు ఎలా ఉన్నాయి అని గమనిస్తున్నాం. ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది కదా, ప్రతి మొక్కది ఒక ప్రత్యేకమైన కథ అన్నమాట. మనం చూసే మొక్కలని వాటి ఎత్తు, కాండం బట్టి సింపుల్గా 3 గ్రూపులుగా విడగొట్టొచ్చు: గుల్మాలు, పొదలు మరియు వృక్షాలు. అంటే టమాటా మొక్కలాంటివి, గులాబీ మొక్కలాంటివి, ఇంకా మామిడి చెట్టు లాంటివి. ఇది ప్రకృతి అనే పెద్ద లైబ్రరీలో ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయడం లాంటిది. ఇప్పటిదాకా మనం మొక్కల్ని పైపైన చూశాం. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. వాటి అసలైన రహస్యాలన్నీ ఎక్కడ దాగున్నాయో చూద్దామంటే వేర్లు, ఆకులు, ఇంకా విత్తనాల్లోకి. ఆకుల్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా? అందులో ఉండే గీతలు అంటే ఈనెలు, అవి కూడా ఒక కథ చెప్తాయి. మందారాకులోలాగా ఈనెలు ఒక వలలా అల్లుకునుంటే దాన్ని జాలాకార వ్యాపనం అంటారు. అదే గడ్డి పరకలో చూస్తే ఈనెలు సమాంతరంగా ఉంటాయి. సరే, ఇప్పుడు భూమి లోపలికి ఓ లుక్కేద్దాం. మొక్కల్ని గట్టిగా పట్టుకుని వాటికి కావలసిన పోషకాల్ని ఇచ్చేవి వేర్లే కదా. ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తల్లివేరి వ్యవస్థ, రెండోది పీచువేరు వ్యవస్థ. ఇక్కడే ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది. అసలు నమ్మలేం. మొక్క ఆకుల్ని చూసి దాని వేర్లు ఎలా ఉంటాయో చెప్పచ్చు. ఆకుల్లో జాలాకార ఈనెలుంటే దానికి తల్లివేరుంటుంది. అదే సమాంతర ఈనెలుంటే దానికి పీచువేర్లుంటాయి. ప్రకృతిలో ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ ఉందో కలా. అయితే ఈ ఆకులకి, వేర్లకి ఉన్న లింక్ ఎక్కడుంది? అసలు కారణమేంటి? ఆ రహస్యం విత్తనంలో దాగుంది. విత్తనంలో ఉండే బీజదళాల సంఖ్యను బట్టి అది ఏకదళ బీజమా లేక ద్విదళ బీజమా అని తెలుస్తుంది. ఈ ఒక్క చిన్న డీటెయిల్తో ఆ మొక్క మొత్తం డిజైన్ ముడిపడుంటుందన్నమాట. ఓకే, మొక్కల ప్రపంచం నుండి ఇప్పుడు మనం కదులుతూ సందడి చేసే జంతువుల ప్రపంచం వైపు మన దృష్టిని మారుద్దాం. జంతువుల విషయానికొస్తే వాటి కదలికలోనే ఎంత వైవిధ్యముందో చూడండి. కాకి రెక్కలతో ఎగురుతుంది, కాళ్లతో నడుస్తుంది. చేప వాజాలతో ఈదుతుంది. పాము తన పూర్తి శరీరంతో పాకుతుంది. ప్రతి జంతువు కదలిక దాని శరీర నిర్మాణాన్ని, అది జీవించే విధానాన్ని మనకు చూపిస్తుంది. అవి ఎక్కడ నివసిస్తాయి అన్నదాన్ని బట్టి కూడా మనం వాటిని విభజించవచ్చు. నేలమీద నివసించేవి భూచరాలు, నీటిలో ఉండేవి జలచరాలు, ఇక కప్పలాగా అటు నేలపైన ఇటు నీటిలోనూ బతకగలిగే వాటిని ఉభయచరాలు అంటారు. ఇప్పటిదాకా మనం ఏంటి, ఎలా అనేవి చూసాం. కాని అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఎందుకు? వేరువేరు ప్రాంతాల్లో జీవులు ఎందుకు ఇంత విభిన్నంగా ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానమే జీవ వైవిధ్యానికి అసలైన కారణం. దానిపేరే అనుకూలనం. ఈ అనుకూలనం ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ 2 ఒంటెల కథ కంటే మంచి ఉదాహరణ దొరకదు. ఒకటి రాజస్థాన్ వేడి ఎడారిలో ఉండే ఒంటె, మరొకటి లడాక్ చల్లని ఎడారిలో ఉండే ఒంటె. వాటి మూపురాలు, కాళ్ళు, శరీరం మీద ఉండే జుట్టు ప్రతి ఒక్కటి అవి బతికే వాతావరణానికి ఎలా అలవాటుపడ్డాయో చూపిస్తుంది. అద్భుతం కదా. మనమింతసేపు చూసిన ఆ మ్యాజిక్ పేరే అనుకూలనం, లేదా ఇంగ్లీష్లో అడాప్టేషన్. అంటే ఒక జీవి తాను నివసించే పరిసరాల్లో బతకడానికి కాలక్రమేణా తనలో తాను చేసుకునే మార్పులన్నమాట. ఓకే, మన జర్నీ చివరికి వస్తోంది. ఇదంతా బాగానే ఉంది, ఈ సైన్స్ అంతా బాగుంది. కాని వీటన్నిటికీ మనకి సంబంధమేంటి?
ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశీయ బర్డ్ మ్యాన్ సలీం అలీ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన కేవలం పక్షులను చూసి ఆనందించడమే కాదు, వాటిని రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. మన పరిశీలన అనేది పరిరక్షణకు ఎలా మొదటి అడుగు అవుతుందో ఆయన జీవితం మనకు నేర్పుతుంది. చూడండి, సమస్య చాలా సింపుల్. మన పనుల వల్ల జంతువుల ఇళ్లను, అంటే వాటి ఆవాసాలను మనం పాడు చేస్తున్నాం. దానివల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోంది. కాని పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. ప్రాజెక్ట్ టైగర్ లాంటి ప్రయత్నాలు మనం తలుచుకుంటే ఏం చెయ్యగలమో చూపిస్తున్నాయి. సరే, మనం ఈ జర్నీలో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. జీవవైవిధ్యం అంటే ఏంటి, జీవులను ఎలా వర్గీకరించవచ్చు, అనుకూలనం అంటే ఏంటి, వాటి ఆవాసాలను కాపాడటం ఎంత ముఖ్యం, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. మనం ఇప్పుడే తెలుసుకున్న ఈ అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కాపాడటంలో నా పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి, దీని గురించి మనందరం ఆలోచించాలి. ధన్యవాదాలు.